తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట ఏడీబీ రోడ్లోని మల్టీనేషనల్ కంపెనీ రాక్ సెరామిక్స్లో అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ రాక్ సెరామిక్స్ యాజమాన్యం ఎన్నికల నోటిఫికేషన్ అడ్డుపెట్టుకుని 40 మంది కార్మికులను గేటు వద్ద ఆపేసిందన్నారు. కార్మికులను తొలగించి నేటికి 64 రోజులు పూర్తయిందని, కుటుంబాలతో వారంతా ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కార్మిక చట్టాలను తొంగలో తొక్కి రాక్ సెరామిక్స్ యాజమాన్యం కార్మికుల జీవితాలతో ఆటలాడుతుందని అన్నారు. గత 10 నుంచి 18 సంవత్సరాలుగా మేము పర్మనెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నాం. గత ఏప్రిల్ 15వ తారీఖున గేటు వద్ద సెక్యూరిటీ చేత 40 మంది ఎంప్లాయీస్ ని నిలుపుదల చేశారండి. నిలుపుదల చేసిన తర్వాత మేము కార్మికుల చట్టం అయిన జేసీఎల్ వారిని సంప్రదించాము. ఇలా మమ్మల్ని అన్యాయంగా తొలగించారు, ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని తొలగించారని చెప్పేసి కంప్లైంట్ చేశామండి. కంప్లైంట్ చేసిన తర్వాత జేసీఎల్ వారు 3 సార్లు జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారండి. 3 సార్లు జాయింట్ మీటింగ్ లో కూడా యాజమాన్యం వారు 3 నెలల శాలరీ ఇస్తాం, రిజైన్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, మీరు వీళ్ళని విధుల్లోకి తీసుకోమని చెప్పేసి ఏలూరు జేసీఎల్ వారు వీళ్ళకి చెప్పడం జరిగిందండి. వీళ్ళు మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా కార్మికులకు వ్యతిరేకంగా వీళ్ళని మీరు విధుల్లోకి తీసుకోము అని చెప్పేసి చెప్తుందండి. 75% రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే ఆర్ఏకే సెరామిక్స్ మాత్రం స్థానికులను తొలగించి వలస కార్మికులను ఉద్యోగాల్లో పెట్టుకుంటుందండి. మేమందరం కూడా అండి 40 నుంచి 55 సంవత్సరాల వయసులో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కానివ్వండి, చదువులు కానివ్వండి, చాలా కుటుంబాలకు చాలా పోషించడం చాలా కష్టంగా ఉంది సార్. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీడియా పరంగా కానివ్వండి, మాకు న్యాయం కల్పించవలసిందిగా కూర్చున్నామండి. కార్యవర్గాలు మేము మన న్యాయం కలిగే వరకు కార్యవర్గాలతో కలిసి పోరాటం కొనసాగిస్తాం సార్. నా పేరు చంద్రశేఖర్. రాక్ సెరామిక్ లో తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. రాక్ సెరామిక్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. భారతదేశంతో పాటు 10 దేశాల్లో వాళ్ళకి యూనిట్స్ ప్రొడక్షన్ ఉంది. అత్యంత లాభదాయకమైనటువంటి సంస్థ. భారతదేశంలో కూడా జాన్సన్, బెడ్నరు లాంటి సంస్థల కంటే కూడా పోటీ పడి అధిక ఉత్పత్తిని, అధిక లాభాలను చేస్తున్నటువంటి సంస్థది. సంస్థ ఆ స్థాయికి ఎదగడానికి కార్మిక వర్గం కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని కార్మికులను తొలగించడాన్ని ఏమాత్రం కూడా అంగీకరించే ప్రసక్తి లేదు. తొలగించినటువంటి వాళ్ళందరినీ 64 మందిని తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. మరొక చివరి విషయం ఏంటంటే, అక్కడ శాసనసభ్యుడిగా ఇదివరకు కూడా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఉన్నారు. ఆయన అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. కాబట్టి అధికార పక్షం అనే ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కూడా అనేటువంటి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. 1-2 రోజుల్లోనే ఆయన కూడా కలుస్తాం. జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుతున్నాం. కూటమి ప్రభుత్వ హామీ మేరకు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ నగరం గుడారిగుంట ఎమ్మెల్యే నివాసం వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు గౌరవప్రదంగా కలిసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అంగన్వాడీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అంగన్వాడీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కూడా అనేక మంది గవర్నమెంట్ ఆఫీసర్స్, అలాగే ఎంప్లాయీస్, అంగన్వాడీ ఆచార్స్ అందరూ కూడా కలిసి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముందు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించాలని దాని మీద వీరందరితో సమీక్షలు చేసుకుని తెలుసుకోవడం జరుగుతుంది. మేము అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే అంగన్వాడీకి రక్షణగా ఉంటామని, వారి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వారి జీతాలు పెంచుతామని మేము అనేక సందర్భాల్లో చెప్పినట్టు చేసేటట్టు అలవాటు ఇవాళ మా ఉమ్మడి పార్టీలో మా ఉమ్మడి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి కూడా అంగన్వాడీ కానీ డాక్టర్ కానీ ఇటువంటి సంఘాలని పెంచి పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మొన్న కాకినాడ సభ వచ్చినప్పుడు కూడా వీరి యొక్క ఉద్యోగ భద్రత గురించి ఆయన అడగడం జరిగింది. ఆయన ఖచ్చితంగా దాన్ని ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మేము ఉద్యోగ భద్రత ఆయన కల్పిస్తారని ఆశిస్తాను. ఆయన తోడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మంచి హృదయం గల వ్యక్తి. ప్రత్యేకంగా ఎవరైతే దిగువ రేఖ కింద ఉన్నారో వారి పట్ల ఆయనకి మమకారం,
వాళ్ళకి ఏదో చేయాలన్నటువంటి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉండడం, అలాగా పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ ఇటువంటి శాఖలు, ముఖ్యమైన శాఖలు, ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో అటువంటి శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే ఉండడం మన అదృష్టం. ఖచ్చితంగా ముందు అంగన్వాడీలే కాదు, ప్రతి ఒక్క చిరు ఉద్యోగులు పట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఆ చిరు ఉద్యోగుల యొక్క భద్రత గురించి ఎప్పుడు ఆలోచిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వారి కుమారుడు నిమ్మకాయ రంగనాథ్ స్వామికి ప్రత్యేక పూజలు జరిపించి తులాభారం నిర్వహించారు. అలాగే పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మా రామస్వామి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు. विष्णु सर्वदेवा प्रियदेस्याः धर्मपत्नीं सृजनानाम्याः सपौत्रकस्याः लौक्यार्यानाम्याः सहकुटुम्बानां क्षेमस्थैर्यविमृत्यर्थं यजमानस्य धर्मपत्नी अखण्ड सौभाग्यवती वरशिक्षर्थं यजमानस्य उन्नतपदवी समर्पयामि। ओम अमृताय स्वाहा प्राणाय स्वाहा रसवन्नमहाय जयं अदब्धाय शेतधनोहं विजन्ध पितृगृणोहं दिग्गस्य वधोन्वय गोपायं विपादो ये चतुष्पदहं अष्टादशमहस्रहग्रें ये जैन्धभासुगाः सप्रधर्मां मे गोपायं योजसभ्याः सभासुदहं श्रियकान्ताय कल्याण निधये 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 दिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वेदान्तवेद्याय मेघश्यामलमूर्तये ॐ सुदशम्भवम् विश्वनारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमान् नित्यं विश्वनारायणस्याविदस्यान्तेनाभ्यामुपरतिष्ठते ज्वालमालाकुलं भाते विश्वस्यायतनं महत् सान्ततकं शिलाभिस्तुलं भद्याः कोशसन्निभम् तस्यान्तेषु शिरकं स्वाक्ष्मं तस्सन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये मन्निशिकाम् अनियोद्या व्यवस्थितः पूर्वभवस्य चरराजपनावतेस्य धर्मपत्नी समेतस्य सपुत्रकस्य सहकुटुम्बानां क्षेमस्थैर्यविजयभायारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु उन्नतपदवी सिद्धिरस्तु प्रजासेवा तत्परता सिद्धिरस्तु पुत्रपौत्राभिवृद्धिरस्तु धनधान्य समृद्धिरस्तु श्रीभूसमेत शृंगार वल्लभस्वामी परिपूर्ण अनुग्रह करुणाकटाक्ष वीक्षणावल सिद्धिरस्तु भारद्वास गोत्राभिवृद्धिरस्तु तदास्तु यजमानस्याः वसुनाथावदेस्य धर्मपत्नी समेतस्य भायारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु अस्मिन् ग्रामे स्थितानां पार्थादिकं कर्मनिखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विकरसे नमः। ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి కేబుల్ రంగానికి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉభయ గోదావరి జిల్లాల మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 1995లో ఈనాడు సంస్థలను ఏర్పాటు చేసిన తర్వాత కేబుల్ ఆపరేటర్లకు ఓ భరోసా కలిగిందని అన్నారు. పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, ఆపరేటర్లకు చట్టబద్ధత కల్పించాలని, ఏపీఎస్ఎఫ్ఎల్లో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల ఆపరేటర్లు, సంఘ నాయకులు పాల్గొన్నారు. మన రామోజీరావు గారి గురించి సంతాప సభ పెట్టడం జరిగింది. ఈయన
మన కేబుల్ ఆపరేటర్లకి ఒక విధంగా దిశ నిర్దేశం కూడా ఈయన కేబుల్ ఆపరేటర్లు నిలబెట్టారు. అందరూ కూడా 91, 92, 93 నుంచి కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. 94 నుంచి కూడా 95 వచ్చేటప్పటికి ఆ క్యాసెట్లతోనే వేసుకున్న కలెక్షన్లు తగ్గుతున్నాయి. క్యాసెట్లతోనే వేసేవారు. అలాగే కలెక్షన్ తగ్గుతున్న టైంలో 95లో ఈయన ఈటీవీ సరాగాలతో ప్రస్తావన మొదలుపెట్టారు. ఆ ప్రస్తావన మొదలుపెట్టిన తర్వాత కేబుల్ ఆపరేటర్లు, కొత్త కేబుల్ ఆపరేటర్లు అలాగే పాత కేబుల్ ఆపరేటర్లు కూడా ఈ రంగంలో స్థిరపడినారు. ఆయనకి ఈ కేబుల్ ఆపరేటర్లు ఎంతైనా రుణపడి ఉన్నారని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. విద్యుత్ కొనుగోలుపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని నీటిపారుదల శాఖ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని ఉత్తమ్ దర్శించుకున్నారు. తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈరోజు నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు. ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచి ఉండాలని, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. సమస్యలు విన్నవించుకునేందుకు తరలివస్తున్న ప్రజలు. విజయవాడకు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంత్రిగా మొదటిసారి సచివాలయానికి పయనం. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపతిరాజు శ్రీనివాస వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తరలి వెళ్లిన కూటమి నాయకులు. మంత్రి నిమ్మా రామనాయుడిని కలిసిన రైతు కార్యాచరణ సమితి సభ్యులు. కాలువలను పునరుద్ధరించాలంటూ వేడుకోలు. ఇవి ఇప్పటి వరకు నా వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.